సో హలో గైస్, నేను మీ ఆర్కే. టుడే వ్లాగ్ వచ్చేసి హిల్ ట్రైనింగ్. చెప్పు వివేక్, టెల్ మీ. Hello friends, my name is Vivek. How are you guys? ఎక్కడి నుంచి? I am from Bhadradri Kottagudem district. ఓకే. అందరూ ఎస్ఎస్సి జీడీకి మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. తక్కువ టైం ఉంది కాబట్టి అందరూ కష్టపడండి. నేనే ఇంత వెయిట్ ఉన్నా, నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంకా మీరు ఎలా ఉండాలో మీరే ఆలోచించుకోవాలి. అందరూ మంచిగా ప్రాక్టీస్ చేసి అందరూ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు వర్కౌట్ ఏం చేసినాం మనం? ఈరోజు వ్లాగ్ ఏంది మన వర్కౌట్ వ్లాగ్? ఈరోజు మనకి అన్నగారు ట్రైనింగ్ చేపించారు. ఓకే, చాలా కష్టంగా ఉంది కానీ ప్రయత్నం చేశాను నేను. నీ కొలీగ్ ఎవరు? నా కొలీగ్ నాగేష్. కమాన్ నాగేష్ రా, పిలుస్తున్నాడు. యోగా తర్వాత యోగా, మన ఆసనాలు తర్వాత వేసుకోవచ్చు. కమాన్ నాగేష్ ఎట్లా చేస్తున్నాడు ఒకసారి చూడండి గైస్. నాగేష్ కమాన్, జాగ్ జానీ ఎస్తప్ప ఈడోడు వానికే అవుతుంది. ఇక నాగేష్ కమాన్, నాగేష్ గారు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మొన్న కటింగ్ చేపించుకోమన్నా చేపించుకోలే? చేపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే నాగేష్. ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్టిక్. ఓకే. నేను ఫస్ట్ టైంలో ఎస్ఎస్సిజిడి క్వాలిఫై అయిన ఎగ్జామ్. ఓకే. ఫస్ట్ టైం అన్న దగ్గరికి వచ్చిన రన్నింగ్ చేయడానికి. నాకు లెగ్స్లో స్ట్రెంత్ లేదు. నేను ఫస్ట్ టైం ట్రయల్ పెట్టినప్పుడు 2 కిలోమీటర్స్ చేసి ఆగిపోయినా. ఓకే. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఓకే. ఈరోజు హిల్ ట్రైనింగ్ పెట్టిండు అన్న. ఓకే. నాన్ స్టాప్ 20 మినిట్స్. మేము ఇప్పటికి 9 సార్లు హిల్ ఎక్కినాం. ఇప్పుడు దిగితే 9 కంప్లీట్ అయింది. ఓకే. మరి ఎందుకు తీయాలి అంటే మనం వ్లాగ్ చేస్తున్నాం. ఓకే డన్. బ్రీత్ కంట్రోల్ అవుతుంది. ఓకే. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలి. ఓకే డన్. ఈసారి ఎస్ఎస్సిజిలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ప్రయత్నం చేయండి. మార్క్స్ తక్కువ వచ్చినా కూడా జాబ్ వస్తుంది కన్ఫర్మ్గా. మనం అయితే ఒక హోప్ పెట్టుకోవాలి. ఎలా అంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఖచ్చితంగా హోప్ మీదే బతకాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో గైస్, ఇగో ఇది మేము ఇల్లు అక్కడ నుంచి కింద ఉంది కదా, చెట్టు ఉంది కదా, ఆ చెట్టు నుంచి కిందికి వెళ్ళి పరిగెత్తుకుంటా పైనకి వచ్చి, ఇక వీళ్ళు కూడా నన్ను ఏం చేస్తారు అంటే, ఏందన్నా నువ్వు మాకు చేపిస్తున్నావు, నువ్వు కూడా చేయొచ్చుగా అంటే, ఇక నేను ఏదో టైంపాస్, ఇక నన్ను ఇబ్బంది పెడితే నేను చేయాల్సి వచ్చింది. ఇక కానీ లాస్ట్లో మన వివేక్ నన్ను మోసం చేసిండు. నేను ఏదో సెల్ఫీ వీడియో చేస్తుంటే, నేను మోటివేషన్ చేస్తుంటే నన్ను కొట్టేసిండు. కొద్దిగా అది గిల్టీనెస్ వచ్చింది. నాకు కూడా కొద్దిగా ఉంటుంది ఆ ఫీలింగు. నాకెందుకు ఉంటుంది అయ్యా, నా స్టూడెంట్ రన్నింగ్ చేస్తే నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. ఇక్కడ నుంచి హిల్ చేసుకుంటూ వచ్చినాం గాయస్, పైకి వచ్చినాం. తర్వాత కంటిన్యూస్ అంటే హిల్ అంటే పైనకి ఎక్కి మళ్ళీ తర్వాత ఏదో ఆగడము 10 సెకండ్స్ రెస్ట్ కాదు, వితౌట్ రెస్ట్ మీదే మొత్తం కిందికి జాగింగ్ చేసుకుంటే కిందికి వెళ్ళాలి, మళ్ళీ తర్వాత రావాలి. అక్కడ చూస్తున్నారు కదా కిందికి డౌన్లో ముందు నుంచి. సో మొత్తానికైతే ఇది మన ఏరియా ఇట్లుంటుంది. సో ఈరోజు ఈ ఏరియాకి వచ్చినాం మనం. చాలా స్లో మోషన్ కాదు ఇది. సో ఇదన్నట్టు ఇక మన ఇల్లు మనకి ఇక మన స్టూడెంట్స్. సో మొత్తానికైతే ఇది ఎస్ఎస్సి జీడీకి ఈసారి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి, సో మార్క్స్ ఎన్ని వచ్చినా కానీ యూ విల్ ట్రై 100% నువ్వు సక్సెస్ అవుతావు ఖచ్చితంగా. నేను చెప్పేది ఒకటే, సో మేము వర్కౌట్ ఎట్లా చేస్తున్నాం అనేది ఇది కేవలం జస్ట్ ఏదో చేయాలని కాదు, నథింగ్, ఒక మీ లోపల ఒక జోష్ నింపడానికి మేము ముందరకు వచ్చినాం అంతే. నార్మల్గా అయితే క్యాజువల్గా మన ఎట్లుంటాయి మొత్తం రన్నింగ్ చేసుకుంటే అవి ఇవే ఉంటాయి మనవి, దాదాపుగా అట్లాంటి వీడియోలే ఉంటాయి కాబట్టి, సో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ఇంకా. సో అందరూ ప్రిపరేషన్ ఖచ్చితంగా కండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఒకటి, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడికి పోయినా కానీ మన కుటుంబ పరిస్థితులు విత్ దాంతోపాటు మన సిచ్యువేషన్ ఎటువంటివి, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, అండ్ అమ్మ నాన్నల పరిస్థితి, ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రయత్నం చేయండి. మోకాలు నొప్పులు, షిన్బోన్ పెయిన్స్ ఇవన్నీ కామన్. స్టార్టింగ్ 15 days 10 days కామన్గానే ఉంటాయి. మనం ఎన్నో పనికిమాలిన పనులు చేస్తాం కాబట్టి ఆ పనికిమాలిన పనులు చేయడం వల్లనే ఇవన్నీ వస్తుంటాయి. కొద్దిగా షూ 2300 పెట్టి షూ తెచ్చుకోండి, కలాంజీ షూస్ చాలా బాగుంటాయి. సో బ్రీతింగ్ గురించి నోరు అండ్ ముక్కు ఈ రెండింటిని యూజ్ చేస్తేనే మంచి బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇగో మన వివేక్ 95-96 kgs ఉన్నాడు. దాదాపు ఇప్పుడు 2-3 kgs తగ్గినావా? తగ్గిపోయినావు కదా, ఈజీగా తగ్గిపోయింది. చూస్తున్నారు కదా 3 kgs ఈజీగా తగ్గిపోయింది ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే. జస్ట్ 5 daysలో ఎవరైనా తగ్గుతారా అది ఆలోచన చేయండి. అదే జిమ్కి వెళ్తే మాత్రం ఎంతోమంది క్లయింట్స్ నా వరకు వచ్చారు, జిమ్లో 4 నెలలు 5 నెలలు ఉండి 2 kgs తగ్గింది 3 kgs తగ్గింది అని చెప్పారు.
సో ఆ పర్సన్ చూసిరుగా చాలా సింపుల్గా ఆ వెయిట్లో కూడా పరిగెత్తిపించిన ఎవరే కానీ. సో మంచిగా రన్నింగ్ 20 minutes కంటిన్యూ చేసుకొని వెయిట్ లాస్ అవ్వడం బెటర్. జిమ్లోకి వెళ్ళి ఫ్రీ వర్కౌట్స్ అని చెప్పేసి అదని ఇదని 6,000 7,000 దొబ్బించుకోవడం కన్నా. సో ఉత్తమంగా ఇట్లా మంచిగా ప్రశాంతంగా వాతావరణంలో పొద్దుగాల లేచి మంచిగా 6 గంటల నుంచి 7 గంటల వరకు వర్కౌట్ చేసుకొని ఇంటికి వెళ్తే బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఎస్ఎస్సి జూడి స్టూడెంట్స్ జాగ్రత్త గైస్. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నేను చెప్పకపోయినా అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ జై జవాన్ జై కిసాన్.